మీకు కనుపు చిక్కుడు విత్తనాలు కావాలా? కొన్ని అయితే నేను కలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ వదిలేసాను. ఈ చిక్కుడు చెట్టు తీసేయలేదనమాట, బాగా ఎండిపోయింది. ఇవి కనుపు చిక్కుడు విత్తనాలు. మొన్న రీసెంట్గా కొంతమంది అడిగితే పంపించిన, పడిపోయినాయి. ఈ బొప్పాయి చెట్టు అయితే మాకు వస్తూనే ఉన్నాయండి, ఫ్రూట్స్ తీసుకుంటూనే ఉన్నా, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంత చిన్న ఉన్నప్పుడు ఇక్కడ మనము ఫ్రూట్స్ తీసుకోగానే మళ్ళీ అసలు చక్కగా మినిమం సైజ్ అయితే వస్తున్నాయి. అది కూడా కుండీలో పండిస్తున్నాం కదండి, మంచి టేస్ట్ కూడా ఉంటాయి. ఇవాళ అయితే 2 కాయలు ఉన్నాయి. మిద్దె తోటలో బొప్పాయి, మంచి వాటర్ యాపిల్ అయితే సూపర్గా వచ్చినాయి. అండ్ ఆల్మోస్ట్ చాలా హార్వెస్ట్ ఉందండి, మామూలుగా లేదు. చూడండి అసలు ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఇందులో కొన్ని హార్వెస్ట్ చేస్తాను నేను. మీరు ఒక్కసారి మొక్కను చూస్తే అసలు భలే ఆనందంగా అనిపిస్తుంది. స్వీట్గా ఉంటున్నాయి, భలే టేస్టీగా ఉంటున్నాయి. ఇవన్నీ అవే చూడండి, ఎంత బంచెస్ బంచెస్ వచ్చినాయి అట్లా. ఇవ్వండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు హార్వెస్ట్ ఉంది, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. మా మల్లె చెట్టు చూసారా ఎన్ని వచ్చినాయో? సో ఈ మల్లె చెట్టుకు నేను ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్స్ చాలా, ఒక 2-3 రకాల మల్లె చెట్లు అయితే నేను పెట్టినా కదా, ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి చూసారా. కొమ్మకి ఎక్కడ చూసినా కూడా మనము చాలా చాలా ఫ్లవర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా. అండ్ ఇటువైపు చూస్తే మీకు కనిపిస్తుందో లేదో, ప్రతి కొమ్మకి కూడా చక్కగా వచ్చాయండి పువ్వులు అయితే, చాలా అందంగా వచ్చాయి. అన్నీ కూడా కోసుకోవాలి. ఇంకా మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా రిజల్ట్ అనేది ఇలా కనిపిస్తే చాలు కదా, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనకు. ఇలా మీరు కూడా పెంచుకోవాలని నాకు కోరిక అనమాట. చక్కగా మీరు ఇమేజెస్ పెడుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా ఇలా ఫ్లవర్స్ వస్తుంటే చూడాలనిపిస్తుంది నాకు. మొక్కలు ఎవరైనా మొక్కలే, అందరికీ ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కడున్నా సరే, మొక్క ఎవరింట్లో ఉన్నా ఎక్కడ చూసినా కూడా ఆ ఎగ్జైట్మెంట్ అనేది మొక్కల ప్రేమికులకి ఎప్పటికీ ఉంటుంది కదా. సో గార్డెన్లో ఫ్లవర్సే కాదు, చాలా రకాల వెజిటబుల్స్ కానీ చాలా అయితే చాలా ఉన్నాయి. అండ్ వాటర్ యాపిల్ హార్వెస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట, అది చూద్దాము. అండ్ దాంట్లోకి వెళ్ళే ముందు మీకు ఈ గిర్రావు చెప్పాను కదా, పంచగవ్య అనేది చాలా 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 అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో. ఆవు పేడ, ఆవు మూత్రము, పాలు, పెరుగు, ఆవు నెయ్యి, వాటితో పాటు చెప్పాను కదా మీకు చక్కగా చాలా అన్నమాట రిచ్ న్యూట్రియంట్స్. అలాగే బనానా, తర్వాత బూడిద గుమ్మడికాయ, ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తారు. కాబట్టి ఈ బూడిద గుమ్మడికాయ అనేది మీకు తెలిసే ఉంటుంది, అది మటన్ తింటే, ఒక 3 గొర్రెలు మేకపోతులను తింటే ఎంత బలం ఇస్తుందో అన్ని పోషకాలు ఉంటాయంట అందులో. సో మొక్కకు కావాల్సినటువంటి బలం అంతా ఉంటుంది. ఇది చూసారా, ఈ బాటిల్ చాలా ఉబ్బిపోయి ఉంది, మేము ఫిల్ చేసి పెట్టామన్నమాట. యాక్చువల్గా మేము దాదాపుగా ఇక్కడ దాకా ఫిల్ చేయిస్తామండి, కాకపోతే కొంచెం గ్యాప్ వదులుతాము. అండ్ తర్వాత ఏమవుతుందంటే, ఈ బాటిల్ అనేది ఇలా ఉబ్బిపోయి ఏమవుతుందంటే ఎక్కువ డౌన్ అయినట్టు మీకు కనబడుతుంది. మేము ఎందుకు గ్యాప్ వదిలేస్తామంటే, ఇందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి ఎయిర్ రిలీజ్ చేస్తాయి, గ్యాస్. సో దానివల్ల మీకు ఆ ఎయిర్ ఫిల్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి రాగానే మీరు జస్ట్ ఒక పిన్నుతో ఇక్కడ హోల్ పెట్టేస్తే చిన్నగా చక్కగా గ్యాస్ అంతా రిలీజ్ అవుతుంది. తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది 6 months దాకా నిల్వ ఉంటుంది. చక్కగా మీరు ఏం చేయాలంటే, మీరు వాటర్లో మిక్స్ చేసుకొని 100 mlని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని చక్కగా మొక్కలకు స్ప్రే చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. వాటితో పాటు బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే ప్లాంట్ గ్రోత్ NPK మిక్స్, ఇవి 3 ఇదే కాదు, ద్రవ జీవామృతం, ఇవన్నీ కూడా ఒక కిట్ అనమాట. ఇలాంటి కోంబో కిట్స్తో చాలా రకాల ప్రోడక్ట్స్, మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి. చెప్తూ ఉంటే చెప్తూనే ఉంటా, కాకపోతే తెలియదు కదండి చాలామందికి. ఇవి కాంబోస్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు షేర్ చేస్తాను. ఇవి ఎందుకు ఇవ్వాలంటే, ఇదేమో ప్లాంట్ గ్రోత్ NPK మిక్స్, మొక్కకు బాగా బలం ఉంటేనే కాయలు అనేవి రాలిపోకుండా చక్కగా పువ్వుల నుంచి అవి పండ్లుగా మారుతాయి. మనం అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది. ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది కదండి, పండ్లు కాయలు ఎక్కువగా తీసుకుంటాము, అదనమాట సీక్రెట్. ఇంకా ఇవేమో నేను బ్లాక్ రైస్ అటుకులు, రెడ్ రైస్ అటుకులు ఎప్పటికీ యూస్ చేస్తాను. ఇవి అటుకులు అన్నం చేస్తారు కదా మీరు, చక్కగా వాటర్లో నానబెట్టేసి
ఒక గుప్పెడేస్తే ఇంత అవుతుంది అనమాట. ఒకసారి ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా మంచిది. తెలుసు కదండి రెడ్ రైస్ అటుకులు అంటే నవారా రైస్ అటుకులు, ఇవేమో బ్లాక్ రైస్ అటుకులు అనమాట. ఇవి కావాలన్నా కూడా మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా చెప్తా ఉంటాను నేను. అండ్ తెలుసు కదండి ఇండిగో పౌడరు, అలాగే అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నటువంటి మన భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇదైతే చాలా మంచిది. చాలామందికి చాలా సరిగా కేర్ తీసుకోం మనము. యాక్చువల్గా ఇది అమ్మమ్మల కాలం నాటి ఆయిల్ అనమాట. ఇందులో చాలా రకాల హెర్బ్స్ అనేవి ఇందులో మనము సోకింగ్ చేసి తయారు చేస్తాము. మన కిచెన్ నుంచి వంటింట్లో తయారు చేసేటటువంటి ప్యూర్ న్యాచురల్ ఆయిల్, మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, అలాగే ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ మీకు కావాల్సినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అదనమాట. ఇంకా హార్వెస్ట్ చేద్దాము. చాలా ఉన్నాయి. వాటర్ యాపిల్ చూస్తే కనుక ఎంత ఆశ్చర్యపోతారో అంత బాగున్నాయి, బ్యూటిఫుల్గా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కావాలంటే మీరు వండించుకోండి. చలో నాతో పట్టరండి. గార్డెన్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. మేబీ బొప్పాయి పండ్లు చాలా ఉన్నట్టున్నాయి. నేను ఒక చిన్న కుండీలో టేబుల్ నారింజ పెంచాను. దాంట్లోనే ఈ చెర్రీ టమాటో మొక్కలు వచ్చాయన్నమాట. నేనేం వేయలేదు. చెప్పాను కదండి చెర్రీ టమాటో అనేది మనము ఒక్కసారి వేస్తే ఇంకా అది వచ్చేస్తూనే ఉంటాయి మొక్కలు. భలే టేస్టీగా ఉంటాయి. పప్పులు కానీ అలా ఒక 4 కాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. అసలు చూడటానికి కూడా భలే అందంగా అనిపిస్తాయి. నేను చాలామందికి షేర్ చేశానండి ఇవి ఫ్రీగా. ఎందుకంటే ఎగ్జోటిక్ సీడ్స్ కదా, ఇవి మీకు దొరకవు. మిగతా విత్తనాలు ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు, కానీ ఇలాంటివి మనకు దొరకవు కాబట్టి నేను అందరికీ ఆర్డర్స్తో పాటు ఫ్రీగానే పంపిస్తున్నా. మీకు కూడా కావాలంటే ఏవైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు చెర్రీ టమాటో సీడ్స్ కావాలని చెప్తే ఖచ్చితంగా పంపిస్తా. ఎంత బాగున్నాయి చూడండి, ద్రాక్ష పళ్ళలాగా ఉన్నాయి కదా. ఇక్కడ ముసుగు వంకాయలు ఉన్నాయి. ముసుగు వంకాయ తీసుకుందామా? బాగుంటాయండి టేస్ట్. ఇవి కూడా చాలామందికి ఎగ్జోటిక్ ఇవి. తర్వాత మనకు ఇవి బయట దొరకవు. ఈవెన్ మనం మార్కెట్లో కొనుక్కుందామన్నా దొరకవు. సో మనమే పండించుకోవాలి. కాబట్టి ఈ మొక్కలు వేసుకోండి. అండ్ ఒక్కసారి బ్రతికితే మొక్కలు ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. కాయలు మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా బ్రతికేస్తుంది చెట్టు కూడా. చూడండి ఎంత బాగున్నాయి కదా. ముసుగు వేసుకొని ఉంటుంది, అందుకే ముసుగు వంకాయ అంటారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. మా చెర్రీ టమాటాలు బలం బాగా ఎక్కువైపోయి ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయి చూడండి. ఇక్కడ ఉన్న మొక్కకి చాలా బిగ్ సైజులో ఉంటాయి అన్నమాట. మంచిగా ఇవ్వండి ఎంత బాగున్నాయి. చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి విత్తనం కనుక మీ గార్డెన్కి వచ్చిందంటే ఇంకా మీరు మొక్కలు వేసుకోకర్లా, అవే వస్తాయి. భలే బాగుంటాయి, భలే బాగుంటుంది కదా టమాటా స్మెల్. ఆహాహా. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, తీసుకుందాం. అక్కడక్కడ ఒక టమాటా పడేసినా కూడా వచ్చేస్తాయండి. చాలా సింపుల్. ఇవేమో కొన్ని మాగినాయి, కొన్ని పండ్లైనాయి, కొన్ని కాయలుగా ఉన్నాయి. ఇంకా కొన్ని నార్మల్ టమాటాస్ కూడా ఉన్నాయండి. ఎక్కడికెక్కడికో దాక్కున్నాయి. ఇవన్నీ అరటి చెట్లో నుంచి వచ్చాయి చూడండి. మెత్తపడ్డది. ఇది కూడా మెత్తగా అయిపోయింది, ఇది కూడా మెత్తగా అయిపోయింది. ఇవి బాగున్నాయి. వాటర్ యాపిల్ అయితే సూపర్గా వచ్చినాయి. అండ్ ఆల్మోస్ట్ చాలా హార్వెస్ట్ ఉందండి, మామూలుగా లేదు. చూడండి అసలు ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఇందులో కొన్ని హార్వెస్ట్ చేస్తాను నేను. మీరు ఒక్కసారి మొక్కను చూస్తే అసలు భలే ఆనందంగా అనిపిస్తుంది. స్వీట్గా ఉంటున్నాయి, భలే టేస్టీగా ఉంటున్నాయి. ఇవన్నీ అవే చూడండి ఎంత బంచెస్ బంచెస్ వచ్చినాయి అట్లా. ఇగోండి ఇక్కడ చూడండి,
ఒక్కొక్క కొమ్మకి ఇట్లా విరగ్గాసాయి అన్నమాట. ఎందుకంటే మనము మొక్కకి సరైన బలం అందిస్తే మీరు కూడా ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని బంచెస్ ఉన్నాయి చూసినారా, ఎంత చక్కగా వచ్చాయో. ఇది మొక్క అన్నమాట, దాని సైజు. అండ్ ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్, మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అలా ఉంటుంది. సరే, కొన్ని కాయలు అయితే తీసుకుందాం. ఎందుకంటే పిచ్చుకలు తినడానికి ట్రై చేస్తున్నాయి పిచ్చుకలు అంటే కనుక చక్కగా అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో సరే, ఫస్ట్ అవి ఏవైతే తినడానికి ట్రై చేశాయో అవి తీసుకుందాం. ఇవ్వండి, ఎలా చేసాయో చూసారా. అసలు తెంపబుద్ధి అవ్వట్లేదు, కానీ తీసుకోవాలి. ఇక్కడ ఉంది, మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకుంటా, ఇంకెవరికైనా పంపిస్తా. ఒకవేళ ఎవరైనా తినాలనుకుంటున్నారా, ఒక 2-3 ఫ్రూట్స్ అయితే కావాలంటే పంపిస్తాను. అది ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, మీరు ఎవరైనా ఈరోజు ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు గుర్తు చేస్తే వాళ్ళకు ఒక 2-3 ఫ్రూట్స్ కావాలంటే కనుక ప్యాక్ చేసేసి పంపిస్తాం. మీరు కూడా తినండి మా గార్డెన్ ఫ్రూట్స్, సరేనా? అందుకని అన్నీ హార్వెస్ట్ చేయట్లేదు. మీరు అడిగిన తర్వాత ఎవరికి కావాలో వాళ్ళకి నేను పంపిస్తాను, మీ ఆర్డర్స్తో పాటు ప్యాక్ చేసి నీట్గా. ఇంకా మిగతా అన్నీ ఉంచేస్తాను. అసలు తీసుకోబుద్ది అవట్లేదు, ఎందుకంటే చాలా రాలిపోతున్నాయండి. అసలు అన్నీ రాలిపోతున్నాయి. చాలా కేర్ తీసుకున్నా కూడా మేము తీసుకోకపోవడం వల్ల కూడా అన్నీ రాలిపోతున్నాయి. సరే, మా ఫాలోవర్స్ అందరికీ అట్లీస్ట్ ఒక 2 ఫ్రూట్స్ పంపిద్దాం అనుకుంటున్నాం. మా కరివేపాకు ఒకటైతే అదే వచ్చేసిందనమాట, గార్డెన్లోనే వచ్చింది. దాన్ని అలాగే కుండీలో ఉంచేసాను. మనం అప్పుడప్పుడు పశువుల ఎరువు ఇస్తూ ఉంటాం కదా, వాటిలో నుంచి వస్తూ ఉంటాయి అనమాట. మంచిగా పెరుగుతుంది ఇది. దీనికైతే బ్లాక్ టబ్ ఇచ్చాను నేను. అండ్ అబ్బాబ్బాబ్బాబ్బా, మా వంకాయలు ఎలా వచ్చాయో తెలుసా, అసలు భలే ఉన్నాయి. ఇవన్నీ తీసుకుందాం. మొత్తం ఇలా బంచెస్ వచ్చాయి చూడండి. చిన్నవి పెద్దవి అన్నీ తీసుకెళ్ళి మంచిగా ఫ్రై చేస్తా. మీరు కూరకారం ఉందా మీ దగ్గర? కూరకారం లేకుంటే ఆర్డర్ పెట్టుకోండి. జస్ట్ వీటిని ఇలా 2-3 పీసెస్ చేసేసి కూరకారం వేస్తే సూపర్ టేస్ట్ వస్తాయి. లొట్టలు వేసుకొని తింటారు. కొత్తవి తినాలనిపిస్తుంది మనకి. మంచిదండి. వంకాయలు ఏంటంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తినాలి. ఒకటే ఇక్కడ ఉన్నది, ఒకే కుండీలో అన్నమాట. ఇవన్నీ ఒక కుండీలోనే వచ్చాయి. ఇంకా ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి. ఆల్మోస్ట్ ఒక ముక్క నుంచి తీసుకున్నా. ఇవి అన్నమాట మన వంకాయలు. మీకు కనుపు చిక్కుడు విత్తనాలు కావాలా? కొన్ని అయితే నేను కలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ వదిలేసాను. ఈ చిక్కుడు చెట్టు తీసేయలేదనమాట, బాగా ఎండిపోయింది. ఇవి కనుపు చిక్కుడు విత్తనాలు. మొన్న రీసెంట్గా కొంతమంది అడిగితే పంపించిన, పడిపోయినాయి. ఇలా కొడితే ఇలా వచ్చేస్తుంది. ఇట్లా కొడుతున్నానండి. ఏరుకుందాము. ఏరిన తర్వాత ఎన్ని వచ్చినాయి చూద్దాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. ఇంత బాగా పడ్డాయి. ఇంకిక్కడ ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి. గార్డెన్లో మనకి అస్సలు బోర్ కొట్టదు. విత్తనాలు వావ్, చాలా చాలా ఉన్నాయి. మీకు అందరికీ ఇస్తాం. మీరు ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు కనుపు చిక్కుడు కావాలి అని నాకు చెప్పాలి. చెప్తే స్పెషల్గా రిక్వెస్ట్ పెడితే, ఈవెన్ మీరు ఇవి ఉన్నప్పుడే తీసుకోండి, ఇంకా అయిపోతే మళ్ళీ నా దగ్గర ఉండవు. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే కలెక్ట్ చేసుకుందాం. కింద పడిపోయినాయి అన్నీ. ఇదిగోండి, ఎన్ని పడ్డాయి చూస్తారా?
ఇవన్నీ కనుపు చిక్కుడు విత్తనాలు మీకు కావాలంటే నేను ఒక 2 ఇలాంటివి 2 పంపిస్తాను. ఇందులో సీడ్స్ ఉంటాయి చూడండి. ఇవి వేస్తే చక్కగా వస్తాయి గింజలు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఎదుర్కోవాలి. సరేనా? చెప్తున్నా, రిమైండ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో మొత్తం చూస్తుంటేనే మీకు ఇవన్నీ తెలుస్తాయి. మళ్ళీ నాకు చెప్పలేదు అని అనొద్దు. కనుపు చిక్కుడు కావాల్సిన వాళ్ళు రేపు ఆర్డర్స్ పెట్టేటప్పుడు నాకు వాటితో పాటు ఈ విత్తనాలు పంపించమంటే ఫ్రీగా పంపించేస్తాను. నేను ఒక 2 ఉంచుతాను, మీకు మిగతా అన్నీ పంపించేస్తాను. చాలానే ఉన్నాయి, కలెక్ట్ చేసుకోవాలి అన్నీ. ఈ బొప్పాయి చెట్టు అయితే మాకు వస్తూనే ఉన్నాయండి. ఫ్రూట్స్ తీసుకుంటూనే ఉన్నా, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంత చిన్న ఉన్నప్పుడు ఇక్కడ మనము ఫ్రూట్స్ తీసుకోగానే మళ్ళీ అసలు చక్కగా మినిమం సైజ్ అయితే వస్తున్నాయి. అది కూడా కుండీలో పండిస్తున్నాం కదండి, మంచి టేస్ట్ కూడా ఉంటాయి. ఇవాళ అయితే 2 కాయలు ఉన్నాయి. మిద్దె తోటలో బొప్పాయి మంచిగా పండిపోయింది. ఇదైతే బాగున్నాయా? ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి చింత చెట్టు దగ్గర. ఇదైతే చిన్న ఉంది, చూద్దాం. మీకు ఒక బిగ్ సైజ్ లెమన్ చూపిస్తానండి. ఇది నిమ్మ చెట్టు అనమాట. ఇది నీ కాయలు ఏంటంటే చాలా పెద్దగా వస్తాయి. మనం చేతిలో పట్టుకున్నా కూడా ఇగో చూడండి, మీకు ముళ్ళులు ఉన్నాయి కాబట్టి అమ్మ చూసారా, చాలా కాయలు వస్తాయి. ఎప్పటికీ కాయలు వస్తూనే ఉంటాయండి. ఇంకోటి రాలిపోయింది, ఒకటి రాలిపోయింది, ఇంకోటి తీసా. మనం చేతిలో పెట్టుకుంటే ఎంత సైజులో కనిపిస్తుంది చూసారా. మన పిడికిట్లో ఇట్లా పట్టుకున్నా కూడా క్లోజ్ అవ్వట్లేదు, అంత పెద్ద నిమ్మకాయ అనమాట. బాగుందా? భలే జ్యూసీగా ఉంటుంది. చక్కగా ఎండాకాలం మీరు నిమ్మ చెట్లు ఒక 2-3 పెట్టుకోవాలి గార్డెన్లో. ఎప్పటికి నిమ్మకాయలు ఇయర్ మొత్తం వస్తూనే ఉంటాయి. ఏం లేదు, కొద్దిగా కేర్ తీసుకోండి. మీకు గైడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు చక్కగా ఇలా హార్వెస్ట్ తీసుకోండి. ఇక్కడ కూడా ముసుగు వంకాయలు ఉన్నాయండి, తీసుకున్నాం. ఇదేమో విత్తనాలు వదిలేసాం అనమాట. బాగా పండిపోయాక తీయాలి విత్తనాలు. చక్కగా చాలా సీడ్స్ వస్తాయి. ఇవన్నీ నేను పంపిస్తూనే ఉన్నా మీకు. కాశీ టమాటా అని అవి ఉన్నవి నా దగ్గర ఉన్నవన్నీ నేను పంపిస్తూనే ఉంటాను. చెర్రీ టమాటాలు మాత్రం వదలట్లేదు అసలు. చాలామందికి నేను పంపించాను. కొంచెము ఇది తెలుసా, మనం నాన్ వెజిటేరియన్లో కూడా ఒక 4 టమాటాలు వేస్తే ఈ చెర్రీ టమాటాలు భలే టేస్టీగా ఉంటుంది. కర్రీ పుల్ల పుల్లగా బాగుంటాయి అన్నమాట. ఇవేమో ఆల్ టైమ్ చిక్కుడు అండి. ఇది నేను రీసెంట్గా వేశాను. చక్కగా ఇందులోనే కాకర కూడా వేస్తే వస్తున్నాయి. ఎంత చక్కగా ఇప్పుడు కూడా ఆల్ టైమ్ చిక్కుడు ఏంటంటే మనకు సీజన్ మొత్తం మనం తీసుకోవచ్చు అనమాట. ఇదేమో ఎండిపోయింది చెట్టు, పాతది, ఇంకా తీయలేదు. ఇవన్నీ ఆకులు రాల్పాలి. ఇది ఫ్రెష్ అనమాట. అండ్ ఇక్కడ మనం టమాటాలు ఉన్నాయి, ఇవి తీసుకుందాం. ఇవి నాటు టమాటాలు. ఇవి చాలా బాగున్నాయండి టేస్ట్. ఇంతే సైజు వస్తాయి, మరీ పెద్ద సైజు రావు, మీడియం సైజులో వస్తాయి. కానీ ఇలా వేస్తే కరిగిపోతాయి, బాగుంటాయి. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయో, అసలు ఎర్రగా ఉంటాయి టమాటాలు. బాగా ఇట్లా కర్రీలో వేస్తే ఇట్లా కరిగిపోతాయి అన్నమాట. మనం అన్నీ పండించుకోవచ్చు. మనం గార్డెన్లోనే మనము అన్ని ఎగ్జోటిక్ ఫ్రూట్స్ కానీ ఇలాంటి రెగ్యులర్గా మనము ఆహారంలో తీసుకునేటటువంటి వెజిటేబుల్స్ అయినా చక్కగా ప్రతిదీ కుండీలో అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి. కుండీలో పండిస్తా అంటే ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అనమాట. అది ఎవ్వరు ఇవ్వలేరు. మంచిగా మనం పండించుకొని తీసుకొని ఫ్రెండ్స్కి, మీకు బాగా వచ్చాయనుకోండి ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు. ఇది పగిలింది. ఇక్కడ మావి అన్నీ కొన్ని పక్షులు అవి ఇవి కూడా వాటికి ఆహారం ఇవే. టమాటాలు బాగా తింటాయి. ఇక్కడ ఉన్నాయి ఇంకా చూడండి, అసలు ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నాయో.
ఒకే ఒక చెట్టు ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి చూడండి. ఇవన్నీ టమాటాలు. ఇవన్నీ ఆల్ టైమ్ చిక్కుడేనండి. నేను ఇంతకుముందు వేసాను, తీసాను, మళ్ళీ సీడ్స్ అందులోనే ఉండి వచ్చాయన్నమాట. ఇందులో కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇవి కూడా నల్ల వంకాయలు. ఇవి ఇటు సైడ్ కొంచెం ఎండ రాదు మాకు, బ్యాక్ సైడ్. సో అందుకని బాగా గ్రోత్ కనిపించదు. అందుకని ఎండ తగలాలి మొక్కలకి, సన్లైట్ కూడా చాలా అవసరం. ఇక్కడ కాకరకాయ ఉంది. ఏవో ఒకటి అలా దొరుకుతూనే ఉంటాయి మనకు. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, తీసుకుందాం. చాలానే వచ్చినాయి కదా ఈరోజు వంకాయలు. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి. ఇది చూసినారు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉన్నందుకు ఎండ తగలక. ఇది కాకరకాయలు చూడండి, చూడకపోతే అన్నీ పండిపోయాయి. విత్తనాలు అవే ఓపెన్ అయితే మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటాయి. కరివేపాకు అయితే మీరు ఎప్పుడు ఇలా చిగుర్లు వస్తూ ఉంటే తీసుకుంటూ ఉంటేనే మీకు గుబురుగా వస్తుంది, మంచిగా పెరుగుతుంది. మనం పెరట్లో కరివేపాకు అండి, ఎంత బాగుంటుంది. మనం అవి కూడా బయట తెచ్చుకుంటూ ఉంటాము. చూడండి, నేను పెరగడానికి కోసమైనా మనం ఇలాగా తీసుకుంటూనే ఉండాలి. అబ్బాబాబా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇంకా ఇలా అంటే ఆహా కమ్మటి వాసన వస్తుంది. ఇక్కడ కొన్ని గ్రీన్ వంకాయలు కనిపిస్తున్నాయి, చిన్న ఉన్నాయి కానీ లేతగా ఉంటాయి కదండి. పాత మొక్క అన్నమాట, ఇది కొత్త మొక్క ఏం కాదు. దీన్నే కట్ చేస్తే మళ్ళీ వస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రూన్ చేశాను, చేస్తే వస్తున్నాయి. ఇంకా మనం ఇక్కడ చూస్తే ఇందులోనే సొరకాయ, మా వాళ్ళు అన్నీ పెడతారు. ఇందులో అన్ని మొక్కలు పెడతారంటే అన్ని మొక్కలు పెడతారు. ఇందులో అయితే వంకాయలు అయితే ఉన్నాయి, ఇది తీసుకుందాం. ఈరోజు ఈ గులాబీ వంకాయలు హైలైట్ కదా, చాలా వచ్చాయి. దీనికి ఇంకా రాలా. ఇవి వచ్చాయి. చలో చలో చలో. చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ని. చాలా ఎప్పుడు వచ్చినా సరే మనము ఒక బుట్ట నిండా తీసుకోవడమే. చాలా అంటే చాలా హార్వెస్ట్ మనకు గార్డెన్ నుంచి ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాము. అండ్ సమ్మర్లో కూడా చాలా చక్కగా వెజిటబుల్స్ అయితే పెంచుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి కూరగాయలు, ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవి మనం వేసుకోవడమే. ఇవాళ హైలైట్ ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నా నేను, ఈ వాటర్ యాపిల్ కావాల్సిన వాళ్ళు, నా గార్డెన్లో చాలా ఫ్రూట్స్ వచ్చాయి, ఎవరైనా ఆర్డర్స్ పెట్టిన వాళ్ళకి ఫ్రీగా నేను ప్యాక్ చేసి పంపిస్తానండి. ఉంటాయి ఇవి 3-4 డేస్ మీకు డెలివరీ అయ్యేంత వరకు కూడా చక్కగా హెల్తీగానే ఉంటాయి. చక్కగా ప్యాక్లో పంపిస్తాను, నాకు ఒకసారి గుర్తు చేయండి. అలాగే ఎగ్జోటిక్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ముసుగు వంకాయ చెప్పినా కదా, ఈ ముసుగు వంకాయ, అలాగే ఈ చెర్రీ టమాటాలు, అమ్మ ఎంత బాగుంటాయి తెలుసా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ చెర్రీ టమాటాలు ఇవన్నీ ఎగ్జోటిక్ సీడ్స్ అనమాట. ఇవన్నీ నేను ఫ్రీగానే పంపిస్తున్నాను మీకు. మీకు కావాలంటే కనుక మీరు ఆర్డర్స్లో పాటు నాకు నోట్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, వెబ్సైట్లో అయినా సరే, అలాగే మీరు jyotinaturals.comకి వెళ్ళి కూడా పెట్టచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను మీకు పంపిస్తాను. ఇదన్నమాట ఇవాళ హార్వెస్ట్. మాకు వచ్చినటువంటి కరివేపాకు. చూసారా మొత్తం వీడియోని? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చక్కగా మీరు కూడా తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనా? ఉంటా మరి. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.